దళిత బడుగు బలహీన వర్గాల సంక్షేమం అనేది మాటలు చెప్పడం కాదు, చేతల్లో కావాలి. ఇది హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసింది. అయితే జగన్ హయాంలో పాయింట్కి ఇప్పుడు ప్రభుత్వం జవాబుదారీ అయింది. 140 కోట్లు బడ్జెట్లో పెట్టాం, 150 కోట్లు పెట్టాం, వాడికంటే నేను ఎక్కువ పెట్టాను, నీకంటే ఆడికి ఎక్కువ పెట్టాను, ఇది చెప్పుకోవడం నడుస్తున్నది. కానీ హాస్టళ్ళకి వెళ్ళి హాస్టళ్ళల్లో పడుకుని ప్రతి ఎమ్మెల్యే క్యాండిడేట్, ప్రతి ఎంపీటీసీ, ప్రతి జెడ్పీటీసీ వీళ్ళందరూ హాస్టల్ మీద పడి తినటం కాదు, చేతనైతే హాస్టల్కి వెళ్ళి కూర్చుని అక్కడ పరిస్థితి ఏంటో కనుక్కొని అవసరమైతే మన జేబులోంచి 4 రూపాయలు పెడదాం, దుప్పట్లు లేవు దుప్పట్లు ఇద్దాం, లేదా ప్రభుత్వం నుంచి ఇప్పిద్దాం, మంచం కావాలి ఇప్పిద్దాం, లేదా డోనర్ని అడగండి ఇచ్చేవాళ్ళు ఉంటారు కదా. ఇట్లాంటి ప్రయత్నం ఎవ్వరూ చేయరు చిత్తశుద్ధితో. భోజనాలకి తిప్పలు, నూనెకి తిప్పలు, ఇది ఒంటి తలకాయకి రాసుకునే నూనెకి తిప్పలు, నేల మీద పడుకునే వాళ్ళు ఎందరో, పేదరికం నుండి ఉన్నటువంటి వాళ్ళు వచ్చి సాంఘిక సంక్షేమ హాస్టల్లో చదివి భవిష్యత్తులో ఎదుగుదామనుకున్న వాళ్ళకి ఆల్రెడీ ఇందులో నుంచి బయటికి వెళ్ళినటువంటి వాళ్ళు కొంతమంది పెద్దలు ఐఏఎస్లు ఐపీఎస్లు అట్టంటి వాళ్ళు అప్పుడప్పుడు సాయం చేస్తుంటారు. వాళ్ళు చదివిన హాస్టళ్లలోనో వాళ్ళు ఉన్న హాస్టళ్లలోనో అలాంటివి తప్పించి అందనటువంటి పరిస్థితులు హైకోర్టు అదే నిలదీసింది. 140 కోట్ల దాకా బడ్జెట్ పెట్టి 20 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారంటే ఇది ఎక్కడ ధోరణి అన్నట్టు. అసలు ఎంత అవసరం అన్నది శుభ్రంగా హైకోర్టు 5-6 జిల్లాల్లో ఉన్నటువంటి న్యాయ సేవాధికారికి సంబంధించి అంటే స్థానిక న్యాయమూర్తులతో ఉండేటటువంటి విభాగాల్ని హాస్టల్కి వెళ్ళి కనుక్కుని అక్కడ వాళ్ళకి ఏం కావాలి, ఏమున్నాయి, ఏం లేవు అన్నది నివేదికలు తయారు చేసి పంపించమని ఆదేశించింది. చాలా కీలకమైన బాధ్యత, అంటే ప్రభుత్వాలు చేయాల్సిన బాధ్యత, ప్రజాప్రతినిధులు చేయాల్సిన బాధ్యతని హైకోర్టు తీసుకుంది. హ్యాట్స్ ఆఫ్.